మీ ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం జనగామ ప్రాంతంలో ఉన్నాం. జనగామలో ఒక లయన్స్ క్లబ్ ప్రాంతీయ సదస్సులో పాల్గొనడానికి విచ్చేసిన ఇప్పటికే రెండోసారి పదవిని అధిష్ఠించి సక్సెస్ఫుల్గా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడే కాకుండా మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మరి మీడియా అకాడమీ ఈ 6 నెలల కాలంలో ఏం చేస్తుంది, భవిష్యత్తులో ఏం చేయబోతుందో ఒకసారి సార్ మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, ఏం చేయబోతుంది మీడియా అకాడమీ జర్నలిస్టుల సంక్షేమం కోసం? సంక్షేమం కోసము ఒకటి, సంక్షేమం అంటే హౌస్ సైట్స్, హౌజెస్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి, వీటితో పాటు ప్రొఫెషన్కి సంబంధించి అక్రిటేషన్స్. ఈ అక్రిటేషన్స్కి సంబంధించి గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలని, నిబంధనల్ని హైకోర్టు 2 కౌంట్స్లో కొట్టేసింది. ఇది సమంజసం కాదు, డిస్క్రిమినేషన్ చేశారు. చిన్న పత్రికలను డిస్క్రిమినేట్ చేయటము, అట్లాగే భాషా ప్రాతిపదిక మీద డిస్క్రిమినేట్ చేయటం అనేది రాజ్యాంగ రీత్యా చెల్లదు అని చెప్పి హైకోర్టు 2 కేసుల్లో చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చినందువల్ల ఈ కొత్తగా రూల్స్ని ఫ్రేమ్ చేయటానికి కొత్త గవర్నమెంటు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు సమాచార శాఖ మంత్రిగా ఒక జీవోని, ఒక కమిటీని, స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసి రూల్స్ను ఫ్రేమ్ చేయటానికి కమిటీ ఏర్పాటైంది. 1.5 month క్రితం ఏర్పాటైన ఈ కమిటీ 6 సార్లు సమావేశమై కొత్త నిబంధనల్ని కోర్టు ఏదైతే ప్రస్తావించిందో అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా నిబంధనలను రూపొందించడం జరిగింది. అది ఇప్పుడు ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దాన్ని ఆమోదిస్తే కొత్తగా ఈ రాష్ట్రంలో కొత్త నిబంధనల ప్రకారంగా అక్రిటేషన్ రూల్స్ అమల్లోకి వస్తాయి. ఇది ఇట్ విల్ టేక్ అనదర్ ఒక 2-3 weeks పట్టవచ్చు. అందుకని గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఈ సంవత్సరం కూడా దాన్ని ఎక్స్టెన్షన్ 3 మాసాల వరకు చేసింది. అంతకాలం అవసరం లేదనుకుంటాను. ఈ మంత్ జనవరిలో పూర్తయిపోతుంది మొత్తము. కొత్తగా మళ్ళీ ప్రాసెస్ మొదలు పెడతారు. సార్, అక్రిటేషన్లు మీరు ఎప్పటికప్పుడు చేస్తున్నారు. మెయిన్గా సమస్య ఎంత మీకు తెలుసు. ఈ 1 monthగా చాలామందిని ఇబ్బందులకు గురి చేస్తున్న అంశం, ఆలోచిస్తున్న అంశం హౌస్ సైట్స్ గురించి ఏం జరగబోతుంది? హౌస్ సైట్స్ గురించి ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే 17 ఏళ్ల కాలంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన 75 ఎకరాల భూమిని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా గత ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయలేదు. 2.5 సంవత్సరాల పాటు జాప్యం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని హ్యాండ్ ఓవర్ చేసింది. అయితే దురదృష్టవశాత్తు సుప్రీంకోర్టు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, లెజిస్లేటర్లకి, అట్లాగే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, సీనియర్ సర్వీసు, ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళకి ఒకే ఘటన కట్టి మన జర్నలిస్టులకు ఇచ్చిన దాన్ని కూడా కొట్టేసింది. ఒకే ఘటన కట్టడము అనేది సుప్రీంకోర్టు చేసినటువంటి న్యాయం అందించిన రకంగా లేదు. ఇది జర్నలిస్టులు ఐఏఎస్ కిందకి, ఐపీఎస్ కిందకి, లేకపోతే ప్రజాప్రతినిధులతో సమానం ఎట్లవుతారో సుప్రీంకోర్టుకి తెలియాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏమాత్రం సమంజసమైంది కాదు. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి దేశం మొత్తం మీద జర్నలిస్టులకి ఏ రకంగా ఇస్తున్నారు అని చెప్పి నివేదికలు అడిగిన తర్వాత ఆ నివేదికల సంగతి ప్రస్తావించకుండానే సుప్రీంకోర్టు వాటిని పరిగణనలోకి తీసుకోకుండానే సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. దీని మీద అప్పీల్కి వెళ్ళటం జరుగుతుంది. ప్రభుత్వం కూడా మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా వ్యవహరించాలి. కాబట్టి దానికి సంబంధించి శాసనసభ సమావేశాల తర్వాత అడ్వకేట్ జనరల్తో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి మనకు చాలా స్పష్టంగా చెప్పారు. అది రాని పక్షంలో, అది సుప్రీంకోర్టు తీర్పు ఇలా ఉండకపోతే ఇప్పటికే వరంగల్ జిల్లా, పాత జిల్లా జర్నలిస్టులు
హౌసింగ్ పట్టాలు పొందేవాళ్ళు. ఇక్కడ హైదరాబాదులో ఇతర ప్రాంతాల్లో కూడా చాలామందికి అప్పటికే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటికి ఆక్యుపేషన్స్ డబ్బులు కట్టడం కొన్ని జరిగింది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినందువల్ల అది సాధ్యం కాలేదు. అందువల్ల ఈ న్యాయ వ్యవస్థ ఇచ్చిన సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయ ఇచ్చినటువంటి తీర్పు మీద ఆలోచనలు చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారితో చర్చలు జరుగుతున్నాయి. సార్, మీరు మీడియా అకాడమీ చైర్మన్ కాకుండా ఐజేయు అంటే జాతీయ అధ్యక్షులు, ఇలాంటి పరిస్థితులలో ఎలాంటి భరోసా కల్పిస్తారు? అంటే చిన్న స్థాయిలో ఉన్న జర్నలిస్టులకు ఎలాంటి భరోసా కల్పిస్తారు ఈ విషయంలో, అవుట్ సైడ్స్ విషయంలో? ఇది ఆలోచన చేయాల్సింది ఏమిటంటే, సుప్రీంకోర్టు తీర్పుని ప్రభుత్వానికి సంబంధించి న్యాయ సలహా ఇవ్వాల్సింది అడ్వకేట్ జనరల్. ఆ తీర్పు ప్రకారంగా ఇచ్చిన తీర్పు ఏమంటాము కార్పొరేషన్ పరిధులకే వర్తించే రకంగా ఉన్నదనేది మన వాదన. అది కూడా సమంజసమైన తీర్పు కాదు అని చెప్పేది మన వాదన. అందుకని దాని పరిధిలోకి రాని అంశాలు ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వము ఖచ్చితంగా ఇవ్వటానికి అవకాశాలు ఉన్నాయి. దాని మీదనే ఈ 2-3 రోజుల్లో చర్చలు జరుపుతాం. సరే, అట్లాగే శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు మీడియా అకాడమీ చైర్మన్ తర్వాత చొరవ తీసుకొని డిజిటల్ యుగం జరుగుతున్నది కాబట్టి వాళ్ళ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. మరి ఇటువంటి పరిస్థితులలో అక్రిడేషన్ల విషయంలో ఇప్పుడు డిజిటల్ పోటీ బాగా అవుతుంది. దీనికి ఏమైనా స్థిరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? మనము మీడియా అనేది మీడియా అంశము రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న సబ్జెక్ట్ కాదు. అది కేంద్ర ప్రభుత్వము విదేశాంగ శాఖ, కరెన్సీ, డిఫెన్సు, కమ్యూనికేషన్స్ ఎట్లాగో మీడియా అంశం అనేది కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులకు అనుగుణంగా కొత్తగా రూపొందించినటువంటి గైడ్లైన్స్లో అవి రూపొందించాము. వారు ఏ మేరకు చేశారో అది కొత్త అవకాశాలు మనం కూడా కొంతమందికి కల్పించాము. సార్, అదే డిజిటల్ యుగం వస్తున్న పరిస్థితులలో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గతంలో జరిగిన కార్యక్రమాలు కాకుండా ఈ రిఫ్రెషింగ్ కోర్సులు ఇంకేమైనా కొత్త రకంగా పెట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ముందు అక్రిడిటేషన్స్ కన్నా ముందు ఈ డిజిటల్కు సంబంధించి, యూట్యూబ్స్కి సంబంధించి, సోషల్ మీడియా, మెయిన్ మీడియా కన్నా సోషల్ మీడియా ఇవాళ సామాజిక వ్యవస్థలో చాలా చైతన్యవంతంగా ఉంది. అయితే కొంతమంది చేస్తున్నటువంటి వాడుతున్నటువంటి భాష, తరుముతున్నటువంటి తీరు జర్నలిజానికి వ్యతిరేకమైంది. ఆ భావం ప్రజల్లో బాగా నాటుకుపోతున్నది. అసలు జర్నలిజం అంటే ఏమిటి, ప్రజల్లోకి వెళ్ళాలంటే జర్నలిజానికి సంబంధించినటువంటి నైతిక ప్రమాణాలు ఏంటి, వీటన్నింటికి సంబంధించి త్వరలోనే వీరికి క్లాసులు పెట్టాలని చెప్పి అనుకున్నాం. సార్, మీరు చెప్పినట్లే ఇప్పుడు మోహన్ బాబు గారి ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇంకా కొన్ని ఇన్సిడెంట్లు అయిన తర్వాత చాలా అంటే డిజిటల్ యుగం పాత్ర గురించి చాలా అనుమానాలు వస్తున్నాయి. దీనిలో స్పష్టంగా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా జర్నలిస్టులకు? ఇది మనమేం సుప్రీంకోర్టు కాదు. నైతిక ప్రమాణాలు పాటించకపోతే అట్రాక్ట్ అయ్యేది అన్ని చట్టాలు అవుతాయి. దీనికి మనకు జర్నలిస్టులకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందనే పేరుతో నోటికొచ్చినట్టు మాట్లాడితే క్రిమినల్ కేసులు వస్తాయి, పోలీసులు ఎంటర్ అవుతారు. అందుకని ఇది ఆచరణలో నేర్చుకోవాల్సింది. ఏమిటి జర్నలిజము, నైతిక ప్రమాణాలు ఏంటి అనేది ప్రాథమిక అంశం. దాని మీద ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేద్దాం.